భారతీయ ఆర్థిక వార్తలకు స్వాగతం. ప్రస్తుత సమయం ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం సాయంత్రం 6:04 30 జూన్ 2026. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది కల్పన. తాజా వార్తలు వినండి. నిఫ్టీ ఇచ్ సూచిక 3 సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది. నిఫ్టీ ఇచ్ సూచిక 3 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరింది. ఇన్ఫోసిస్ రూ. 1000 మరియు 40 పైసలకు 3.50% తగ్గుదల. టీసీఎస్ రూ. 2031 మరియు 50 పైసలకు 3.17% తగ్గుదల. క్లోజ్ అయ్యాయి. సూచిక ఈ సంవత్సరం ఇప్పటివరకు 30% పడిపోయింది. విశ్లేషకులు ప్రస్తుత స్థాయిలు కొనుగోలు అవకాశమా అని చర్చిస్తున్నారు. సెన్సెక్స్, నిఫ్టీ తగ్గుదలతో జూన్ ముగిశాయి. సెన్సెక్స్ 76,478.67 వద్ద 0.33% తగ్గుదల మరియు నిఫ్టీ 23,865.75 వద్ద 0.34% తగ్గుదల. క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ బ్యాంక్ 57,542.90 వద్ద స్థిరపడింది. ఐసిఐసిఐ బ్యాంక్ రూ. 1375 మరియు 20 పైసలకు మరియు ఎస్బీఐ రూ. 1026 మరియు 90 పైసలకు క్లోజ్ అయ్యాయి. భారత బాండ్లు ర్యాలీ చేశాయి. 10 సంవత్సరాల దిగుబడి 7 సంవత్సరాల పెద్ద నెలవారీ పతనం. చమురు ధరల తగ్గుదల మరియు విదేశీ పెట్టుబడుల వల్ల జూన్లో భారత ప్రభుత్వ బాండ్లు ర్యాలీ చేశాయి. 10 సంవత్సరాల దిగుబడి 7 సంవత్సరాలలో అతిపెద్ద నెలవారీ పతనాన్ని నమోదు చేసింది. మోర్గాన్ స్టాన్లీ తన చమురు ధర అంచనాను మళ్లీ తగ్గించింది. హర్మద్ జలసంధి రవాణా సాధారణీకరించింది. మారుతి 5.24% పెరిగింది. బజాజ్ ఫైనాన్స్, టైటన్ టాప్ గెయినర్లలో ఉన్నాయి. మారుతి సుజుకి రూ. 14,115 మరియు 0 పైసలు వద్ద 5.24% పెరుగుదలతో నిఫ్టీలో అగ్రగామిగా నిలిచింది. బజాజ్ ఫైనాన్స్ రూ. 1004 మరియు 75 పైసలు వద్ద 2.94% పెరుగుదల మరియు టైటన్ రూ. 4,404 మరియు 0 పైసలు వద్ద 2.96% పెరుగుదల. క్లోజ్ అయ్యాయి. భారతి ఎయిర్టెల్ కూడా రూ. 1852 మరియు 0 పైసలు వద్ద 0.59% పెరుగుదలతో ముగిసింది. మే నాటికి భారత్ రాజకోశ లోటు FY27 లక్ష్యంలో 9.6% చేరింది. ప్రభుత్వ డేటా ప్రకారం మే నాటికి భారత్ రాజకోశ లోటు FY27 వార్షిక లక్ష్యంలో 9.6%కి చేరింది. బడ్జెట్ లోటు జీడీపీలో 4.3% లేదా సుమారు రూ. 16.96 లక్షల కోట్లుగా నిర్ణయించబడింది. ఈ గణాంకం ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెలల్లో స్థిరమైన ప్రభుత్వ వ్యయ వేగాన్ని సూచిస్తుంది. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు మారలేదు. పీపీఎఫ్ 7.1% వద్దే కొనసాగుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ వరుసగా రెండవ త్రైమాసికానికి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను మార్చలేదని ప్రకటించింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ రేటు 7.1%గా కొనసాగుతోంది. ఈ నిర్ణయం ప్రభుత్వ మద్దతు పొందిన పొదుపు సాధనాలపై ఆధారపడే లక్షలాది భారతీయ చిల్లర పెట్టుబడిదారులను ప్రభావితం చేస్తుంది. డిబెంచర్ ట్రస్టీ ఫ్రేమ్వర్క్ సమీక్షకు సెబీ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. భారత సెక్యూరిటీల మరియు మార్పిడి మండలి సెబీ డిబెంచర్ ట్రస్టీలకు సంబంధించిన నియంత్రణ ఫ్రేమ్వర్క్ను సమీక్షించడానికి మాజీ సెబీ సభ్యుడు అనంత బరువా అధ్యక్షతన నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ చర్య పెట్టుబడిదారుల రక్షణను బలోపేతం చేయడం మరియు రుణ మార్కెట్ మధ్యవర్తులపై పర్యవేక్షణను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. కోల్ ఇండియా FY30 నాటికి R మరియు Dలో రూ. 1900 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ప్రభుత్వ రంగ కోల్ ఇండియా FY30 నాటికి పరిశోధన మరియు అభివృద్ధిలో రూ. 1900 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రణాళికలను ప్రకటించింది. NECCER మరియు శ్రేష్ఠత కేంద్రాల ద్వారా కృషిని విస్తరిస్తోంది. ఈ చొరవ మైనింగ్ సాంకేతికత మరియు శుభ్రమైన బొగ్గు వినియోగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. USDINR 94.66కు పెరిగింది. రూపాయి బలహీనపడింది. భారతీయ రూపాయి అమెరికన్ డాలర్కు వ్యతిరేకంగా బలహీనపడింది. USDINR మారకం రేటు 94.66 వద్ద 0.32% పెరుగుదలతో క్లోజ్ అయింది. బంగారం $4,035 మరియు 80 సెంట్లు వద్ద 0.34% పెరుగుదల స్థిరపడగా క్రూడ్ ఆయిల్ $71 మరియు 29 సెంట్లు వద్ద 0.76% పెరుగుదల ముగిసింది. AI ఆయుధ పోటీ చిప్లకు మించిన సూపర్ సైకిల్కు దారితీస్తోంది. DBS బ్యాంక్ ప్రకారం గ్లోబల్ AI ఆయుధ పోటీ సెమీకండక్టర్లకు మించి శక్తి మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్లు మరియు అధునాతన తయారీపై ప్రభావం చూపుతూ బహు సంవత్సరాల పెట్టుబడి సూపర్ సైకిల్కు దారితీస్తోంది. $1 ట్రిలియన్ AI పెట్టుబడి తరంగం వచ్చే దశాబ్దంలో గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లను పునర్నిర్మించి కొత్త రంగ అవకాశాలను సృష్టించనున్నదని అంచనా. BSE సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 76,478.67 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.33%. కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 250 PTS. రిలయన్స్
1293.90 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.55%, TCS 2031.50 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 3.17%, HDFC బ్యాంక్ 797.95 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.12%, ఇన్ఫోసిస్ 1000.40 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 3.50%, SBI 1026.90 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.89%, ICICI బ్యాంక్ 1375.20 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.89%. అత్యధిక లాభం HDFC బ్యాంక్ కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.12%. అత్యధిక నష్టం ఇన్ఫోసిస్ కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 3.50%. బంగారు ధర లైవ్ అప్డేట్ బంగారం 4035.80 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.34% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,22,822 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.34% పెరిగింది. మునుపటి ముగింపు $4,022 మరియు 30 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్ WTI క్రూడ్ ఆయిల్ 71.29 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.76% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.76% పెరిగింది. మునుపటి ముగింపు $70 మరియు 75 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు $94.66 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.32% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.32% బలహీనపడింది. మునుపటి ముగింపు $94 మరియు 36 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే IT మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.